ఏమని మాట్లాడాడమ్మా? ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో తెలుసుకున్నాం. కనులకు ఏం కావాలమ్మా? ఏం కావాలా? వెలుగు కావాలి. ఉన్నదా వాళ్ళకి వెలుగు? లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని బట్టి వారు ఏం చేశారు? తప్పు చేసిన స్త్రీని, పట్టుబడిన స్త్రీని ఏం చేశారమ్మా? రాళ్ళతో కొట్టాలని రాకంటే ముందు ఎక్కడ తీసుకొచ్చారు? యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఎందుకు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు? ఆయన ఏమంటాడు? ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడితే ఆయనే రాళ్ళు పెట్టి కొడదామని పద్ధతి అది. ఆ లోకంలో ఆ ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడితే ఏమవుతుందమ్మా? ఆయనే రాళ్ళు పెట్టి కొట్టాలి. పైపెచ్చు వాళ్ళని మేము నీతిమంతులం. దేని ద్వారా? ధర్మశాస్త్రం అనుభవిస్తున్నాం, అది మేము అనుసరిస్తున్నాం. చెడు ధోరణిలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టాం. ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా నేనేం చేస్తున్నా? తప్పకుండా చేస్తున్నా. కాబట్టి నేను ఎవరిని? నీతిమంతులు అని చెప్పి అందరూ తెలియపరచుకోవడానికి, ఒకటేమో నీతిమంతులుగా తెలియపరచుకోవడానికి, రెండోదిగా నీతిమంతులైన దేవుణ్ణి అనీతి అంటే తప్పుపడడానికి. సోదరుడు, ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు వచ్చి ఉన్నారు గమనించారు. ప్రభు ఒకటే మాట మాట్లాడు, ఏమన్నమ్మా? మీలో పాపము చేయను. మరి నువ్వేమంటావు యేసు ప్రభు అంటే, మీలో పాపం చేయని వాడు ఆమె మీద అంటే దయదలిచినట్లుగా లేదు. అక్కడ గమనించాను, ఆమెనేదో దయదలిచినట్టుగా లేదు. ఎట్లా ఉందమ్మా? అది వారి యొక్క స్వనీతి నుంచి వారు బయటికి రావాలని ఆ మాటలు పలకగానే ఏమైందమ్మా? వారి హృదయంలో నొచ్చుకొని చిన్నవారు మొదలుకొని పెద్దవారు కూడా ఏమైనామా? వీలిపోయారు. ఎందుకంటే దాని తర్వాత వచ్చిన కూడా ఉదయకాలంలో మనం చదువుకున్నాం. ఏంటమ్మా? నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటే ఏమైంది? ఆయన మాట వెల్లడి అవుట తోడని ఏమైందమ్మా? వెలుగేం చేసింది? ఇది కాదయ్యా, అని నీతిమంతుడు కాదు నేను, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ అని ఆ సంగతి చిన్న పిల్లలు కూడా గుర్తించగలిగి వెళ్ళిపోయారు. మరి ఈరోజు మన జీవితంలో అదే మాట. ఏంటమ్మా? మనం ఇతరులను తప్పు పెడుతున్నాం, ఇతరులను పోల్చుకుంటున్నాం. ఆమె తప్పు చేసింది, ఆయన తప్పు చేశాడు, వీళ్ళది సోదరు, అటువంటి చాలా తప్పు విషయాలు. అది ఇంకా చేస్తున్నావు అంటే ఏంటమ్మా? నీవు నీతిమంతుడిగా కనపరచకుండా చేస్తున్నావు. అది అవతల వాళ్ళు తప్పేందుకు ఎదుగుతున్నావు అంటే నీవు నీతిమంతుడిగా చూపించుకుందానికి. నీ తప్పులు కరెక్ట్ చేసుకుని నీ తప్పుల్ని ఆయనకు తప్పు చేసి నేను కూడా తప్పు చేస్తాను. అటువంటి వాటిని కొన్ని ఏంటంటే కవరింగ్ చేసుకుందానికి. ఆయన ఒక తప్పు చేశాడు, ఆ తప్పుతో పాటు నేను ఒక తప్పు చేస్తాను. కాబట్టి ఏమైంది? ఆ రెండు తప్పులు చేద్దాం. ఏంటమ్మా భయంకర జీవితం కాదా? ఇటువంటి కోసం, దీనికోసమైనా యేసు ప్రభు తన రక్తాన్ని కాచింది. దీనికోసం ఆయన ఈ విధంగా నువ్వు ఆలోచించాలని, స్వనీతిపరుడుగా ఉండాలని దేవుడు సిలువలో రక్తాన్ని కాచింది. అందుక ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం అదే. రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకొని శిలువ మరణం పొందేంతగా విధేయత చూపించింది. ఇందుకోసమేనా అమ్మ? ఇతరులు తప్పు ఎదుగుతాను కాదమ్మా. నీ కళ్ళలో ఏముండాలా? వెలుగు ఉండాలి. ఆ వెలుగు వల్ల ఏమైద్దమ్మా? నీవేంటో నీకు తెలుసుకుంటావు. ఆ వెలుగుని బట్టి ఏంటమ్మా? నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. వెంటనే దాన్ని తెలుసుకొని సరి చేసుకుంటాం సార్. అందుకోసం దేవుడు మనల్ని సంఘంలో నిలిపించున్నాడు. ఎన్నో విషయాలు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడించున్నాడు. దాన్ని బట్టి మనము దేవుని వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఉండాలి. వాక్యం వింటాం కదా, వినుట వేరే, విపులీకరించటం వేరే, ఎక్స్ప్లెయిన్ చేయటం వేరే, తినిపించటం వేరే. అది గృహ నిర్వాహకత్వం. నిర్వాహకత ఏంటమ్మా? వాక్యాన్ని తెలియపరచటము, వాక్యాన్ని వివరించటము, తర్వాత వాక్యాన్ని తినిపించటం. ఇది ఇంపార్టెంట్. ఆ తినిపించటం అందుకోసమే దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ గొప్ప జీవితాన్ని. ఎన్నో విషయాలు మనం కంపేర్ చేసుకోవచ్చు, కానీ ఆ విధంగా మరి చెప్పుకుంటూ పోతూ ఉంటుంటే మనకి సమయం సరిపోదు. యుద్ధం గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత అంతకంటే ముందుగా ఒక మాట కూడా జ్ఞాపకం చేస్తాను.
సంఘము అంటే సంఘాన్ని మనం చూస్తే కూడా 7 సంఘాల గురించి ప్రభు మాట్లాడుతున్న మాటల్లో కూడా ఆ సంఘంలో ఏముందమ్మా, హెచ్చరికలు ఉన్నాయి. నువ్వు బాగా చేస్తున్నావు అని పురికొల్పుతున్నట్లు ఉన్నది. ఏంటమ్మా, పురికొల్పుతున్నట్లు ఉన్నది. ఇప్పుడు హెచ్చరికలు ఉన్నాయి, 2 ఉన్నాయి ఇక్కడ. ఒక పురికొల్పుకోవటం మట్టుగా అయితే తీసేసిన కంప్లీట్గా యువర్ రాంగ్ అని చెప్పలే. ఏముందమ్మా, కొంచెం ఇగో పురికి నువ్వు చేసింది బాగానే ఉంది, పురికొల్పుతున్నాడు. తర్వాత హెచ్చరికలు, దాని తర్వాత గద్దింపులు, దాని తర్వాత దీవెనలు కూడా ఉన్నాయి. ఇక్కడ సంఘంతో మాట్లాడే మాటలు ఏమున్నాయమ్మా, దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. మెప్పు అంటే దేవుడే మెచ్చుకున్నట్లుగా ఉంది. అక్కడ గమనించండి, మెచ్చుకున్నట్టుగా ఉన్నది. అండ్ ప్రామిస్, వాగ్దానాలు కూడా ఉన్నాయి. నువ్వు ఇలా ఉన్నావు, ఇది సరి చేసుకొని బాగైతే నీకు అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి ఏం చేస్తున్నాం, మన దేవుడు వాగ్దానాలు చేసి అంటున్నాడు. నీకేమి ఇస్తా, జీవ కిరీటం ఇస్తాను. ఏంటమ్మా అనుకో, ఏంటమ్మా నీకేమి ఇస్తా, నువ్వు ఇలా ఉంటే నీకు ఒక జీవ కిరీటం ఇస్తాను. ఎన్నో ఉన్నాయి అక్కడ, జీవ కిరీటం ఇస్తాను. తెలుగులో ఒక సామెత ఉంది, నీకు గుర్తుందో లేదా, శునకము సింహాసనం మీద కూర్చుండదగిన. అంటే గుర్తుందా, ఎవరికైనా గుర్తుందా? శునకం అంటే తెలుసు, కుక్క సింహాసనం మీద కూర్చుండదగున. శునకాన్ని తీసుకొచ్చి, కుక్కను తీసుకొచ్చి సింహాసనం పెడితే ఏమవుతామా, అసలు ఊహించుకున్నాక ఎట్లా ఉంటుందమ్మా. శునకము సింహాసనం మీద కూర్చుండదగున. సహోదరుడా, అసలు ఇది కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఇటువంటి పాపపు స్థితిలో ఒక స్థిరమైన బుద్ధి లేనివారు ఇంకా ఏంటమ్మా, ఆ శునకము వలె కుక్కరు. నేను కుక్క అంటాం కూడా, ఎందుకంటే ప్రభు అన్నాడు నక్క అన్నాడు, ఆ నక్కతో చెప్పండి అన్నాడు కదా. పంది అన్నాడు అనలేదు అమ్మ, బైబిల్ వాక్యం పంది అన్నాడు. నేను చెప్పముందే ఎవరికో మనం గుర్తించాలి, నేను పంది స్థితిలో ఉన్నానా. అది కుక్క ఉంది కాకుండా అక్కడ పేతురుపతిలో ఉంటుంది. ఏంటంటే కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది కడగబడిన పంది బురదనం వచ్చినట్లు అని సామెత నెరవేరినట్లు అని పేతురు. మీరు మన జీవితం ప్రశ్నించుకోవాలి. శునకము ఏంటి చెప్పడం, పద్యం చెప్పకూడదు, కానీ ఒక కుక్కను తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెట్టిన, పందిని తీసుకొచ్చి సింహాసనం పెట్టిన, నక్కను తీసుకొని సింహాసనం పెట్టిన, సర్పాన్ని తీసుకొచ్చి ఒక సింహాసనం కూర్చోబెడితే కిరీటం ఇస్తాడా అమ్మా? కిరీటం ఇస్తాడా? ఈరోజు మనం అదే మాట, జీవ కిరీటం ఇస్తానన్నాడు దేవుడు. లో ఐఆమ్ కమింగ్ అన్నాడు. ఏంటమ్మా, నేను వస్తున్నా అని చెప్పాడు. చెప్తే రాని అన్నట్టు కూర్చుంటాం మనం. వస్తున్నాను చెప్పడం అర్థం ఏంటి అంటే ఏంటి, నువ్వు వెయిట్ చేయను, అంతే కదా. నేను వస్తానయ్యా అంటే అర్థం ఏంటి, నువ్వు వేచి ఉండయా అని అర్థం, అంతే కదా. సిద్ధపడాయా అని దాని లోపల చెప్పకనే చెప్పిన మాటలు అవి. జీవ కిరీటాన్ని ఇస్తానంటే అర్థం ఏంటి, కుక్క వలె ఉండొద్దు, పంది వలె ఉండొద్దు, నక్క వలె ఉండొద్దు, ఇంకా వేరే దానిలా ఉండొద్దు. విన్న వాక్యం ద్వారా జీవిస్తూ ఆ విధంగా స్థిరమైన బుద్ధి గలవాడిగా ఉన్నప్పుడు నేనేం చేస్తా, వచ్చి దానికి పర్పస్ అప్పుడు సాల్వ్ అయింది. స్థిరత్వాన్ని కోల్పోయినాం, స్థిరమైన బుద్ధి లేదు. సహోదరుడా, ఎట్లా వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతామమ్మా? ఎలా మనము ఆ దేవుడిచ్చిన ఆ గొప్ప వాగ్దానాన్ని మనము సంఘంగా మనం స్వతంత్రించుకోగలుగుతాం? వద్దా, నాకెందుకు అమ్మా, నాకెందుకు జీవ కిరీటం, నాకెందుకు ఆ కిరీటం, ఈ నా బతికే నేను బతుకుతా అంటే బతుకు.
ఎవరు ఫోర్స్ చేయరు కదా, ఎవరు ఫోర్స్. ఒప్పుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా నడుస్తాం. అదే నాకు కావాల్సిన మాట అదే. నాకు వద్దయ్యా జీవగిరిన, నువ్వు రానవసరం లేదు, నువ్వు వినాల్సిన అవసరం కూడా లేదు. విన్న తర్వాత కార్యం జరిగించుకోకపోతే సహోదరుడా ఎంత ఆయాసకరంగా ఉంటుందో నేను బాధతో చెప్తున్నా. మీలో ఏ ఒక్కరైనా తప్పిపోతే నేను ఎంత బాధపడతా తెలుసా? నా తల్లి కనబడిపోయి నేను బాధపడినాను కానీ సహోదరుడా, మీలో కనబడిపోతే నేను బాధపడతాను. తండ్రి ఎంత ఎందుకంటే ఇంత వాక్యం విన్నారు, ఇంత సహవాసం చేశారు, ఇంతగా వచ్చారు, ఇంకా ఆ విధంగా ఉంటుంటే కనపడకపోతే ఎంత బాధ కలుగుద్దో ఆలోచించి, ఎంత బాధ కలుగుద్దో ఆలోచించి. అటువంటి ఒక దౌర్భాగ్యము సమయాన్ని మనం జీవించకముందే లేదు. అన్న నువ్వు బాధపడిన అవసరం లేదు, నాకు అవసరం, నో ప్రాబ్లం అమ్మ. నా ఉద్దేశం ఉంటుంది అందరం దేవుని ఎదురు కనబడాల్సిందే, అందరం కనబడాల్సిందే అంతే. దానికోసమే అందరం ఏక మనసు కలిగి ఉందాం అమ్మ. లేదన్నా నాకు జీవగిరిని వద్దు, నాకు ఇంకా ఏ వాగ్దానాలు అవసరం లేదు, నా బతుకైపోతే మీ ఇష్టం, నేనేం మాట్లాడు. అది ఒక బతుకు కాదు, ఆ బతుకు కాదమ్మా. ఇన్ని విధాలుగా కట్టడి చేసి దేవుడు మనల్ని కుటుంబంగా ఏర్పాటు చేసి మన ఇష్టం వచ్చి జీవితం కాదమ్మా. అందరం కలిసి ఏక మనసు కలిగి ఉండాలి. ఉదయకాలంలో కూడా చక్కటి మాట ఏంటమ్మా, అదేంటి ఆ యుద్ధానికి మనం ఏంటమ్మా, అదేంటి సర్వాంగ కవచం ధరించుకుంది ఎందుకమ్మా? ఎందుకో ఒక సైన్యంగా ఉండాలని దేవుడు చెప్తారు. సైన్యంగా ఉంటే యుద్ధం చేయగలుగుతాం. సైన్యంగా ఉండి యుద్ధం చేసేవాడు ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ప్రార్థించాలి. అప్పుడు ప్రార్థన చేయండి. సైన్యముగా ఉండి యుద్ధము చేస్తూ ప్రార్థన చేసేవారికి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. లేకపోతే వారి ప్రార్థన పాపంగా మారిపోతుంది. కాబట్టి హెచ్చరించకపోతే, గృహ నిర్వాహకత్వం నేను దాన్ని నిర్వహించకపోతే రేపటి దినాన ఏమైందమ్మా? ప్రభువు నాకు దెబ్బలు తగులును, ఇంకేమైనా ఉందా ఈ లోకంలో అంటే పిచ్చి ఇంకేం లేదు. ఆ వైరస్ తగ్గిపోయి వ్యాక్సిన్ వస్తుందని చెప్పి సంతోషంగా ఎదురు చూస్తున్నామా? రాదు. వచ్చినా ఈ జీవితం అంతే, ఎప్పటికప్పుడు మళ్ళీ రిఫ్రెష్ అయితేనే ఉంటుంది. ఇంకా దాని మీద ఆశపడితే మనంత దరిద్రులు ఇంకోరు లేదు. ఇంకా మన జీవితంలో ఇంకా ఈ లోక సంబంధించిన జీవితాన్ని జీవిస్తానికి ఇష్టపడుతూ ఆ టీవీలో, ఆ సినిమాలో, ఆ సీరియల్స్ మీద ఇంకానే మనసు ఉంటే సహోదరుడా భయంకరమైన ఒక జీవితాన్ని జీవిస్తాం. దాంట్లో మాత్రం నేను కాంప్రమైజ్ కాదలుచుకోలేదు సహోదరుడా. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ మనం సరి చేసుకుందాం, జీవితాన్ని సరి చేసుకుందాం ప్లీజ్. మనకు సమయం లేదు, వేరే సమయం ఇద్దానికి కూడా లేదు. గవర్నమెంట్ వాళ్ళకి లేకనే మూసిపడేసినాయి, మనకి వేరే సమయం ఎక్కడదమ్మా? అది కూడా అర్థం చేసుకొని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. సరి చేసుకుందాం, సిద్ధపడదాం, స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నాం. వన్స్ ఐ టేక్ ఎ డెసిషన్ వన్స్ ఫర్ ఆల్. ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మనము అది తొలగేది లేదు, అంటే నిలబడతాం ప్రాణం కూడా అని. ఇప్పటికి కూడా మనం తీసుకోకపోతే ఒక భయంకర స్థితిలో మనం జారిపోతాం. తర్వాత ఎవరు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి అటువంటి ఒక భయంకర స్థితి రాకముందే మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. దేవుని పరిశుద్ధ నామమున స్తుతించుదాం.